ఏం లేదబ్బా, మా ఇంట్లో ఈరోజు పిల్లలతో లొల్లి. ఎందుకు అనుకుంటున్నారా? స్కూల్ నుంచి రాగానే తినటానికి ఏదో ఒకటి చేసి పెట్టేదానివి, ఈ మధ్య ఏం చేయటం లేదు. ఈ రోజన్నా ఏదో ఒకటి చేసి పెట్టకపోతే నీతో మాట్లాడడం పో అన్నారు. ఇదేందిరా స్వామి, ఈ స్నాక్స్ వల్ల నా చావుకొచ్చిందే అని మనసులో అనుకున్నా. నాకు నేను సర్ది చెప్పుకున్నా, ఎంతైనా పసిహృదయం కదా, వాళ్ళని బాధ పెట్టడం ఎందుకని పిల్లల కోసం ఆలుతో ఒక స్వీట్ రెసిపీ చేయబోతున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఎలా చేస్తున్నాను ఏంటనేసి. ఇక్కడ నేను 2 మీడియం సైజు ఆలు అనేది ఉడకబెట్టుకున్నానండి. వాటర్లో మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. ఆలు చల్లారిన తర్వాత పీల్ అనేది తీసేసి తురుముకోవాలి. ఇలా తురుముకున్న తర్వాత పొయ్యి ఆన్ చేసేసి మందపాటి గిన్నె పెట్టేసి అందులో నేను ఒక గరిటెడు ఘీ అనేది వేసేసి అది మెల్ట్ అయిన తర్వాత ముందుగా తురుముకున్నాం కదా ఆ ఆలు అనేది వేసేసి 2 నిమిషాలు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్ కేసర్ మిల్క్ వేసేసి అవి కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒక కప్ షుగర్ ఇలాచి వేసేసి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. పంచదార మీరు స్వీట్ ఎంత తింటారో దాని తగ్గట్టు పంచదార అనేది యాడ్ చేసేసి ఇలా కలుపుతూ ఉండగా ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా సపరేట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేది వేసేసి ఒకసారి కలిపి సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకోవడమే, అంతే. యమ్మీ యమ్మీ పొటాటో హల్వా రెడీ అయినట్టే. ఈసారి నేను మీరు ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అని మాత్రం నేనైతే అడగాలి అనుకోవట్లేదండి. ఎందుకంటే కొంతమందికి చాలా వర్గర్గా కామెంట్ చేస్తున్నారు. నేను చేసే వంటలో ఏ తప్పు లేదని నేనైతే అనుకుంటున్నాను. అందరికీ నా వంట నచ్చాలని లేదు, అలా అని నచ్చకపోవాల్సిన అవసరం కూడా లేదు కదా. సో నచ్చిన వాళ్ళు మాత్రమే చూస్తారు, నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయండి. అంతేగాని అది అలా ఇది ఇలా అని కామెంట్ అనేది చేయకండి. ఏదైనా మీరు ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి అని అన్నానే కానీ మీరు ఇంట్లో ట్రై చేయకుండా వీడియో చూసి నాకు కామెంట్ అనేది చేయమని నేనైతే అడగలేదు కదా. మీకు అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. నా వంటలు నచ్చిన వాళ్ళు నలుగురికి షేర్ చేయండి, నచ్చని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. అబ్బా, బలవంతం ఏమి లేదు ఇందులో. చూడండి అని నా వీడియో తీసుకొచ్చి మీ కళ్ళ ముందు నేనేమి పెట్టట్లేదు. మీకు ఇష్టం ఉంది చూస్తున్నారు, ఏదో ఒకటి కామెంట్ చేయాలి కదా అనేసి ఇలా వర్గర్గా కామెంట్ చేస్తాను. నేను చేసే వీడియో నలుగురికి ఉపయోగపడుతుంది, కానీ మీరు చేసే కామెంట్ నలుగురికి కాదు కదా, మీకే ఉపయోగపడట్లేదు. మరి అలాంటప్పుడు ఎందుకు కామెంట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సరేలేండి, ఎన్ని చెప్పినా భేజా ఉన్న వాళ్ళకైతే అర్థం అవుతుంది, భేజా లేని వాళ్ళకి ఎన్ని చెప్పినా బూడిదలో పూసిన పన్నీర్ అంటారు కదా, ఆ విధంగా అన్నమాట. ఉంటా మరి. అద్భుతం, చాలా బాగుంది.